హాయ్ అండి. ఈ మధ్యకాలంలో బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలి అంటే కూడా చాలా భయం వేస్తుంది కదండి. ఎందుకంటే అన్ని కల్తీలు అయిపోయాయి కదా. అన్నీ కల్తీ చేసి అమ్మేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదైతే అసలు స్మెల్లే రావట్లేదండి. ప్యాకింగ్లో అయినా సరే, డబ్బాలో అయినా సరే అసలు స్మెల్ అయితే రావట్లేదు. అది అసలు అల్లం పేస్టే కాదంట. అందుకని అందరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నేనైతే ప్రతిసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేస్తానండి. చూపిస్తానండి. ఇదిగోండి, నేనైతే అల్లం పావు కిలో, అలానే వెల్లుల్లిపాయలు పావు కిలో తెప్పించి చక్కగా ఇలా ఒలిచేసి, అంటే పొట్టు తీసేసి, దీనికి కూడా ఇలా పొట్టు తీసేసి చక్కగా కడిగేసి ఆరబెట్టానండి. చక్కగా ఆరిపోయిన తర్వాత చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని కొద్దిగా పసుపు, అలానే కొంచెం కలుపు వేసి మిక్సీ పట్టి జార్లోకి తీసుకుని డీప్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలానే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గాను ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కర్రీస్లో కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. బయట ఫుడ్ ఏది కూడా మంచిది కాదండి. అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మీరు కూడా వీలైనంత మట్టికి ఇంట్లోనే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.